2 లక్షల వరకు రుణమాఫీ దాదాపు జనాలకు అయిందా కాలేదా ఆలోచించుకోరు. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వస్తుందా వస్తలేదా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుండ్రా ఇస్తలేరా? గ్యాస్ సబ్సిడీ వస్తుందా వస్తలేదా? రైతు భరోసా ఇస్తున్నాడా లేదా? అంటే కొంతమందికి డాక్యుమెంట్ సరిగా లేని వాళ్ళ కొంతమందికి రావట్లేదు, మిగతా అందరికీ వస్తుంది. బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, బీసీ లోన్లు కూడా ఇస్తున్నారు కదా, కులగణన పూర్తి అయింది కదా, రైతు కమిషన్ ఏర్పాటైందిగా, విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు కదా, ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు కదా, రైతు కూలీలకు రైతు భరోసా వస్తుంది. ఏంది 500 బోనస్ వస్తుందిగా కింటాలకు, సన్న వడ్లకు 500 బోనస్, సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవమా కాదా? మొన్ననే టీచర్లకు పట్టాలు ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ అయితేనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత డిఎస్సి వేయడం కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాము, కరెక్టే. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాల వెల్లడి, ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకుల్లో 21,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వేసారు. అయ్యింది, కాకపోతే కొంతమందికి కాలే. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొంతమందికి డాక్యుమెంట్ పరంగా కాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం రైతుల కోసమే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, కరెక్టే. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది ఫస్ట్ ఎట్లా ఉండేనో తెలంగాణ తల్లి విగ్రహము ఇప్పుడు కూడా ఆ రూపాన్నే తీసుకొచ్చారు. జయహే జయహే తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించారు. తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు, ₹1 కోటి నగదు పురస్కారం, గద్దర్ పేరిట నంది అవార్డుల ప్రకటన, సంక్షేమ హాస్టల్కి డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల కోసం మటన్ నెలకు 2 సార్లు చికెన్, మటన్ నెలకు 2 సార్లు చికెన్ 4 సార్లు పెట్టాలని నిర్ణయించుకో సంక్షేమ హాస్టళ్లలో. దావోస్ పర్యటనలో గత సంవత్సరం ఇప్పుడు కలిసి సుమారు 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. పెట్టుబడులు తీసుకొస్తే 2 లక్షల కోట్లు అంటే అందరితో నా కదా. పెట్టుబడి పెట్టాక 2 లక్షలతో పాటు ఉద్యోగాల తర్వాత వాళ్ళకి రెవెన్యూ ఉంటుంది, దాని మీద జీతాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కూడా చాలామందికి కలుగుతాయి. అంటే ఓన్లీ 2 లక్షల కోట్లు వస్తే మొత్తం అడుక్కునే వాడుకుంటుంది కాదు. అవి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఇప్పుడు ప్రజల్లారా 15 కోట్ల నుండి 20 కోట్ల నిధులు ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేని అడుగురు. ఇప్పుడు మా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, మరి ఇంత నిధులు అయినాయి మా నియోజకవర్గానికి, మరి ఎట్లా మరి ఏందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడగొచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అడగొచ్చు. ఎందుకంటే నిధులు విడుదల చేశారు కాబట్టి చిన్న చిన్న రోడ్ల పనులు అవి ఇవి ఉంటాయి కదా, అవి చేయించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు లోపల జీతాలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవల కోసం 1000 కోట్ల బిల్లులు చెల్లిస్తాము, కరెక్ట్. అంటే పాత బకాయిలన్నీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు. 200 యూనిట్లు అయితే చాలామందికి వస్తుంది. అది కాకపోతే ఏంటంటే అందులో పేదలకు కాకుండా పెద్దోళ్ళకు కూడా వస్తుంది. అందులో కొంచెం ఇది సవరించాలి ఇది. ఎందుకంటే పేదలకు వస్తే సంతోషమే, కానీ మంచి వాళ్ళకు సొంతమేళ్ళు ఉన్న వాళ్ళకు కూడా 200 యూనిట్లు ఫ్రీకి ఇస్తారు. దీని మీద ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అందరికీ అవసరం లేదు, అది పేదలకే అవసరం. అది పేదల వరకే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే చాలా సంతోషం. బస్సు ఫ్రీ కూడా కొంచెం సవరించాలి. బస్సు ఫ్రీ అనేసరికి కూడా చాలా ఇదైపోయింది, చులకన అయిపోయింది. ఫ్రీ బస్ అన్న కాడికి పోయింది, టికెట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళు నిలబడతారు. కాబట్టి వీళ్ళకు కొంతమందికి పేదలను గుర్తించి వాళ్ళకు కార్డుల రూపంలో ఇచ్చి వాళ్ళకు మాత్రమే ఫ్రీ బస్సు పెడితే బాగుంటుంది. అందరికీ ఫ్రీ పెట్టేసరికి ఇక ఇష్టం వచ్చినట్టు ఎక్కుతారు, బస్సులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. దీని మీద కూడా ఒకసారి ఆలోచించాలి. దానివల్ల ఇప్పుడు కరెక్ట్ యూజ్ చేసుకునేటోళ్ళకైతే బాగుంటుంది. టైంపాస్ కూడా యూజ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, దాని మీద కూడా ఆలోచన చేయాలి. అర్హులైన ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఇప్పుడు 6 పట్టా భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే, అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, సంతోషము. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, కానీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి వస్తాయి. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము, వెరీ గుడ్. తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లు 10 ఏళ్ల కంటే ఎక్కువగా పండించాము, కరెక్టే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక ఇంకా అది కావాలి, అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు, దానివల్ల కూడా ఉపాధి ఉన్నది. ఓకే, ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం, సంతోషం. మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహిళా సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు, మహిళా సంఘాలకు ఇటుక బట్టీల తయారీ పరిశ్రమలు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు స్కీమ్ల కింద ఇప్పుడు వీళ్ళు పెట్టుకునే దాని కింద వీళ్ళు రుణాలు మంజూరు చేస్తున్నారు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కాకపోతే ఏంటంటే కొంతమందికి నిజంగా వాస్తవానికి ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలలోకి చేర్స్తలేరు ఎవరు చేరుస్తలేరు, ఎవరు చేర్చాలి? ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమేం పథకాలు ఉన్నాయో కూడా వేటి వల్ల మనం లబ్ధి పొందుతామో అవి జనాలలోకి తీసుకుపోలేకపోతున్నారు. వీళ్ళు మంచి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కాకపోతే దాన్ని జనాలలోకి తీసుకుపోలేకపోతున్నారు. దీని మీద ఆలోచన పెట్టుర్రి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి జనాలలోకి ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు మీరు? జనాలలోకి తీసుకుపోవాలి కదా. ఇన్ని అమలు చేస్తారు. ఎస్సీ వర్గీకరణ చేసారు, ఇవన్నీ ఇక యాసంగి సీజన్ సన్నవాట్ల సేకరణ ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, వాళ్ళ ద్వారా ప్రజలలోకి చేరవేయండి. ఏ పథకాలు అమలు చేస్తున్నారు, దేనికి మీరు అర్హులు ఒకసారి పోయి తీసుకోరి, వీటికి ఇక్కడ అప్లై చేసుకోరి అనేది ప్రజలకు అవగాహన కలిపిది. మీరు ఇచ్చుకుంటూ పోతున్నారు, కానీ ఏమిస్తుర్రో కూడా జనాలకు తెలుస్తలేదు.